ఇప్పుడు అడుగు అక్క నీ క్వశ్చన్స్. 2-3 రోజులు ఎలా ఉంటారు దీంట్లో? 3 రోజులు అంటే వారం ఉంటాం. వారం రోజులు లోపలే ఉంటారా? మరి ఫుడ్ అవి అన్ని తీసుకెళ్తాం వారానికి. దీంట్లో స్టవ్, సిలిండర్, చేపలు పుట్టినా కూడా చేపల గురించి తెలీదు, ఫిషింగ్ గురించి తెలీదు. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఉంటాయి. ఇగో చేపలు, గ్యాస్ అన్నీ ఉంటాయి. మన ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయమ్మా. థమ్స్అప్ మనం మన ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి. ఫ్రిడ్జ్ లో అంటే ఐస్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు థమ్స్అప్ బాటిల్ 3 వేసుకుంటాం. ఆ తర్వాత చిన్న బాటిల్ ఏమో 2 కేసులు వేసుకుంటారు. సిలిండర్ ఒకటి వేసుకుంటారు. వస్తాయి కదా ఫుడ్ ప్రిపేర్. ఇక్కడ ఏమవుదమ్మా, నీకు భయం వేసి చనిపోవాలంటే ఆ తెరలో చనిపోవాలా. మన ఇక్కడ ఏమవుదు. ఇప్పుడు మనమన్నా సరే అక్కడ తెరలోనే. ఇప్పుడు దాటే చూడు అల్లలో అక్కడే ప్రమాదం. మీరన్నా మేమన్నా అక్కడే ప్రమాదం. ఇక్కడైతే ఏం కాదు. ఇక్కడేం కాదు. వల వేస్తే మీరు లాగుతారా? అలా వల చెప్పాలి కదా. వల వేసుకొచ్చి మీతోది అమ్మగల. అక్కడ చాలా పెద్ద బోట్ ఉంది. వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఇంకా మేము వీడియో కాల్ చేయండి. ఉన్నాయి వర్షం పడితే. 1 గంటకు వస్తే ఖాళీయే. అప్పుడు ఏ బోర్డు రావు నాకు. నా టైంలోనే మీ బోర్డు వస్తే సుఖం ఉంది నాకు. ఆల్రెడీ నువ్వు కనపడ్డావు. డైరెక్ట్ గా నిన్ను అడగాల్సింది. అవును, సముద్రంలో ఉన్నప్పుడు వాన పడితే ఏం కాదా? ఏముంది, మన ఇంటికాడ తెరలేస్తారా? దుప్పలాడితే పచ్చది ఉంటుంది. ఆ దుప్పడెత్తాం. అది వేస్తే వాన పడదు. నల్లకాయతం పట్టాటి వేస్తాం. ఆ పట్టా వేసుకుని పట్టా లోపల ఉంటాం మనం. అంటే మామూలుగా మధ్యలో ఎవరన్నా వచ్చి ఏమన్నా అందించి వెళ్తారా మీరు? మనం కొనుక్కు తెచ్చుకోవాలి. వారం రోజులకి సరిపడా మొత్తం కొనుక్కెళ్లాల్సిందే, బ్యాటరీతో సహా. సిగ్నల్స్ వస్తాయా? ఫోన్ సిగ్నల్స్ బీచ్ లో? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే. ఏదన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే అప్పటికప్పుడు ఫోన్ ఆన్ చేయడం. సినిమా చూడలా? 5 కిలోమీటర్లు టవర్ సిగ్నల్ అందం. అవునా? మరి మీకు ఎట్లా అంటే ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలంటే అర్జెంటుగా ఏమన్నా చెప్పాలంటే? మీకు తెలియదమ్మా. తీసుకెళ్ళిపోవడం బోట్ ఎట్లా. ఇప్పుడు ఏదైనా సిగ్నల్ అందింది అనుకో కాల్ అందుతుంది. ఏదైనా ఇంటికాడ ఏదన్నా రానిది ఏమన్నా చెడ్డ వార్త అనుకో వస్తారు. ఏదైనా మంచి అయితే కాలం ఉండిపోతాడు. ఇట్లా ఒకవేళ వాళ్ళ టైంకి రాకపోయినా సరే మనిషిని తీసుకెళ్ళి పూర్తి చేసాడు ఇంటికాడ. మన వచ్చిందా ఉండలేరు. ఒకసారి ఫోన్ కలకపోతే మొహం కాడ దొరకదు. ఇంటికాడ చనిపోతే ఇంటి దగ్గర చనిపోతే. ఒకసారి వేటకి వెళ్తే మామూలుగా ఎన్ని చేపలు పట్టిందాకా ఉంటారు? అది మనకు తెలియదు కదా. పెట్రోల్ డీజిల్ అయిపోయే వరకు డీజిల్ అయిపోయి చేపలు పడవు కదా. ఒక టైంలో ఏం పడవు. పడపోయినా ఇంకా మనం వచ్చిన రోజులు అయిపోయింది. తెచ్చుకున్న సరుకు కూడా అయిపోతుంది. బియ్యం కానీ పప్పు కానీ.